శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. విషయము స్వరాజ్యము అంటే ఏమిటి? ప్రశ్న. ఈ రోజుల్లో అంతా స్వదేశీ స్వరాజ్యం అని మాట్లాడుతున్నారు. కానీ కట్టు బొట్టు నడత నడక అన్ని విషయాలలో తెల్లవాడి వలె ఉంటున్నారు. ఇవన్నీ నిలిచినంత వరకు మనం విదేశీయులమే. మన దేశం పరాధీనమైన నేలనట్టే నిజమైన స్వరాజ్యం సాధించాలంటే మనం ఈ దేశంలో పాటించే ఆచార అనుష్ఠానాల గురించి ఆలోచించాలి. ఇప్పుడు నడుస్తున్నది మారి పాతక్రమం తిరిగి రావాలి. అది రావటానికి మనం చర్యలను తీసుకోవాలి. పాత సంప్రదాయాలు ధర్మాలు ఆధ్యాత్మిక సంపద మారకుండా ఉండాలి. మనం విదేశీయుల వలె ఉండాలని కోరుకోవటం తప్పు. విదేశీయులు కష్టం లేకుండా మనమే వారి అభ్యాసాలకు అలవాట్లకు బానిసలుగా మారిపోతే ఇక రాజకీయ పరతంత్ర ఉన్నా లేకపోయినా ఒకటే కదా. అది నిజమైన స్వరాజ్యమే అయితే మన చట్టసభల స్వేచ్ఛతో ఉన్నట్లయితే మన దేశం ధర్మరాజ్యంగా ప్రాచీన కాలంలో ఎట్లా పనిచేసిందో దాన్ని తిరిగి తీసుకురావడానికి ఏం చేయాలి అని ఆలోచించడం ఎంతో అవసరం. మనకంటూ ఒక సంస్కృతి నాగరికత ఉన్నాయి. అయితే ఏంటిట? ప్రశ్న. వాటినే పట్టుకుని ఎందుకు వేలాడాలి? ప్రశ్న అని అడిగినట్లయితే సమాధానం ఏమంటే, మనది అనే ప్రేమతో ఇట్లా అనటం లేదు. ఎన్నో ప్రాచీన నాగరికతలు కాలపు వరదలో కొట్టుకుపోగా కేవలం మన సంస్కృతి నాగరికత వేల సంవత్సరాలుగా శిలా సదృశ్యంగా దృఢంగా నిలిచాయి. మన నాగరికతలో ఏదో మహత్తు ఉన్నది అని గుర్తించి దాన్ని అనుసరించటం కొనసాగించాలి. మనంగానే ఉండాలి. మనకున్న శక్తినంతా మనల నిజమైన మనంగా చేసుకోవటానికి ఉపయోగించుకోవాలి. తెల్లవాడి వేష భాషల్లో ఉన్న మనవారు ఈ చట్టాలను రూపొందిస్తున్నారు. దానికి మనం బానిసలమైతే స్వతంత్రానికి సారమే లేదు. మన సంప్రదాయాలను రీతులను అనుసరించని వారికి ఓటు వేసే దేశం ఉత్త బానిస దేశం మాత్రమే. లౌకిక వ్యవహారాల్లో సైతం ఆధ్యాత్మికమైన దైవికమైన దృష్టికోణం ఉన్న పద్ధతులు మనవి. ఆ మార్గాలనే మనం అవలంబిస్తే గొప్పతనాన్ని పొందుతాము అని గుర్తించాలి. ఆ కాలాన్ని పునరుద్ధరించేందుకోసమై మనకున్న స్వతంత్రాన్ని ఉపయోగించాలి. ధర్మాన్ని ఎరిగిన వారికి అదే వృత్తిగా కలిగిన వారికి మంచి క్రమశిక్షణ సద్వర్తనం కలిగిన వారికి అప్పగించాలి. వారు మన శాస్త్రం ప్రకారం ధర్మరాజ్యాన్ని ప్రతిష్టాపించి అది ఎంత బాగా పనిచేస్తుందో చేసి చూపించి ఇతర దేశాలను కూడా అదే పాటించే విధంగా చేయాలి. దీనిని చేయటానికి వారు మన శాస్త్రాల గురించి తెలుసుకోవాలి. చాలా పుస్తకాలు మార్గదర్శనం చేయటానికి ఉన్నాయి. అవి ఉన్నాయి కనుక నేను మాత్రం ఇదంతా చెప్పగలుగుతున్నాను. అవే లేకపోయి ఉంటే అంతా మర్చిపోయి ఉండేవారము. వీటిని మనం అధ్యయనం చేసి ఎందుకు పాటించకూడదు? ప్రశ్న. అట్టి వారిని చట్టసభలకు ఎందుకు పంపకూడదని అందరూ ఆలోచించాలి. మనం సాధించిన స్వాతంత్ర్యాన్ని ఈ విధంగా ఉపయోగించి ధర్మం ప్రకారమే వ్యవహారాలు నిర్వర్తించి ఇతర దేశాలకు ఒక ఆదర్శంగా నిలిచి పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాలి. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియతమ నేస్తము నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర జై జై శంకర. 7483229249.